హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాలని, మీ సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసు ప్రభ, నేను వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మరి మొదటి పేతురు 4:7 అయితే అన్నిటినీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గల వారే ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మనకు సెలవిచ్చేది ఏంటంటే, మనమంట ఎలా ఉండాలంట, దేవుడు మనకి ఎలా ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట, దేవుడు ఈరోజు నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ కార్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేయంగా నీకు సమీపంగా ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలంట, స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. హల్లెలూయా. మనం మంచి బుద్ధి కలిగి నడుచుకోవాలంట, జ్ఞానము కలిగి నడుచుకోవాలంట, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం, నా జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా మనం ఎలా ఉండాలంట, బుద్ధి కలిగి నడుచుకోమంటుండు. హల్లెలూయా. మళ్ళీ అదేవిధంగా ఏమంటుండో, ప్రార్థన చేయాలంట కదండి. ఇక్కడ 3 విషయాలు, మనతో 4 విషయాలు. మొదటిగా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడంట, 2 బుద్ధి కలిగి నడుచుకోవాలంట, 3వది ప్రార్థన చేయాలంట, 4వది మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఈరోజు 4 విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. మనము ప్రతిరోజు ఎలా ఉండాలంట, మనము దేవునికి దగ్గరగా ఉన్నాము అంటే దేవుడికి సమీపంగా ఉన్నాను తెలుసుకోవాలంట. 2వది మంచి బుద్ధి కలిగి మనం నడుచుకోవాలంట. 3వది దేవుడు ఏమంటుండో, మనము ప్రార్థన కలిగి ఉండాలంట. 4వదిగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటుంది దేవుడు. హల్లెలూయా. చాలామంది నిద్రమత్తులా ఉంటారండి, ఎప్పుడు పడుకొనే ఉంటారు కదండి. కానీ దేవుడు ఏమో సెలవిస్తుంది, మెలకుగా ఉండాలంట కదండి. సోమరిపోతులు, నిద్రపోతులు కదండి, తిండిపోతులు, వీరందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదంట. కాబట్టి మనము ఖచ్చితంగా ఎలా ఉండాలంట, మెలకువ కలిగి ఉండాలంట కదండి. ఎంత నిద్ర చంపుకుంటే అంత దేవునికి దగ్గరగా ఉంటామంట. కానీ చాలామంది నిద్రకి ఆసక్తులై ఉంటారండి కదండి. ఒక గంట పడుకోకపోతే 2-3 గంటలు పడుకుంటూ ఉంటారు, దానికి వంతుకి పడుకుంటూ ఉంటారు కదండి. కానీ దేవుడు ఏమంటే మెలకువగా ఉండి ప్రార్థించమంటుండ్రు కదండి. ప్రార్థనలు ఎక్కువ గడపాలంట, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి. చాలామంది దేవునికి సమయం ఇవ్వరండి, ఎప్పుడు నిద్రకి కదండి, తిండికి వారి సమయాలకు ఇస్తారు. కానీ కనీసం 1 గంట 2 గంటలు కూడా దేవునిలో సమయం పెట్టారంట. కానీ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూస్తానికి, టైం వృధా చేయడానికి మాత్రం చేస్తూ ఉంటారు కదండి. సమయం దొరికితే ఎప్పుడు ప్రార్థించుకుందాం, ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉందామని చెప్పేసి దావీదు ఉండేదంట కదండి. మరి యోసేపు ఉండేదంట. అందుకే వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చూసిరండి. ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, మోషే కావచ్చు, వీరందరూ ఒక మంచి ప్రవక్తలుగా మంచి అద్భుతాలు చూసిర్రు. వాళ్ళు స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి అంటే కేవలము ఎలా అనుకుంటున్నారండి, ఏదో వాళ్ళు మంచిగా ఉండడం కాదు. వారు బుద్ధిమంతులుగా ఉండి, మెలకుగా ఉండి, దేవునికి సమీపంగా ఉన్నారు కాబట్టి, ప్రార్థన పరులుగా ఉన్నారు కాబట్టి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో సహవాసం చేశారు కాబట్టి వాళ్ళు ఒక పవర్ఫుల్గా తయారయ్యారు. ఈరోజు చాలామంది అంటారు, నేను ప్రార్థిస్తున్నా కదండి. ఏంటండి నువ్వు ప్రార్థించేది? 24 అవర్స్ ఎన్ని అవర్స్ ఇస్తున్నావు దేవునికి? కనీసం ఒక 3 అవర్స్ రోజు దేవుడితో గడుపుతున్నారా? గడపరు. ఏమంటారు, దేవుడు నేను ఇంత మంచిగా ఉంటున్నాను, దేవుడు నాకు ఏది చేస్తలేడు, నన్ను అన్యాయం చేస్తుండు. ఎక్కడ చేస్తున్నారండి? దేవుడినే మనం అన్యాయం చేస్తున్నాం కదండి. దేవుడితోనే మనం సహవాసం చేస్తలేము కదండి, దేవునితో గడపలేము. టీవీలకి, సినిమాలకి, ఫోన్లకి కదండి, వ్యర్థమైన మాటలకి, సమయానికి అన్నీ ఇస్తాం. కానీ దేవునికి ఇవ్వము. దేవునికి ఏదో 10 నిమిషాలు ఇస్తే సరిపోతుందండి. దినమునకు ఎంత అంట, 24 గంటలు, 3 గంటలైనా కనీసం, 2.5 గంటలైనా, 2 గంటలైనా, 2 అయినా 2.5 3 గంటలు, ఇన్ని గంటలు గడిపితే దేవునితో సహవాసం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఎందుకంటే నీ జీవితంలో అద్భుతం చేయడు? ఎందుకు నువ్వు కోరుకునే ఇయ్యడు? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మెలకుగా ఉండకుండా సమయాన్నంతా వృధా చేస్తూ కదండి చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఎలా ఉండాలంట, దేవుడు మనకు సమీపంగా ఉండడం తెలుసుకోవాలి. 2వదిగా మనము నీతిమంతులుగా బుద్ధి కలిగి నడుచుకోవాలంట. 3వది ప్రార్థన పరులు, 4వది మెలకు కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తుంది. వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసయ్యా, నాయనా నిజంగా మాకు సమీపంగా ఉన్న దేవుడ యేసయ్యా, నీకే
స్తోత్రంలో నీకే వందనాలు యేసు ప్రభా. నాయన మేము స్వబుద్ధి కలిగి నేను నీ బుద్ధి కలిగి నడుచుకుంటూ సహాయం చేయండి. ఒక మార్గంలో మేము నడుచుకునే శక్తిని జ్ఞానం మాకు అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి యేసయ్యా. మొక్కల అనుభవం కలిగి ఉండాలి, మెలకుగా కలిగి ఉండాలి యేసు ప్రభా. మీరే కార్యం చేసి అద్భుతాన్ని ఆశ్చర్యం జరిగించి ప్రతి ఆటంకాలని తొలగించండి. ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్ర శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. పరిశుద్ధాత్మను నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు యేసు ప్రభా. నైనా మీరు అక్కడ పర్యంతరం మనకు సిద్ధపాటై ఉండాలి, అనేకులు సిద్ధపరచాలి. మా సంఘాలని, మా కుటుంబాలని, మా బంధువులు, మా స్నేహితులందరూ సిద్ధపాటై ఉండాలి యేసయ్యా. ఎవరు నరకానికి పాత్రలు కాకుండా యేసు ప్రభా నీ రాజ్యానికి అందరూ వచ్చేటకు సహాయం చేసి అద్భుతాన్ని జరిగించండి. జాబ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారు, 6 అవుట్ ఆఫ్ శాంక్షన్ ఎగ్జామ్స్ రాసేవారు, స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోవడం ప్రయాణం అన్నింటిలో మీరు తోడుగా ఉండి ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించి దేవా మీరే సహాయం దయచేసి ప్రతి అద్భుతాన్ని జరిగించి ఆశ్చర్యము జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.